Praise the Lord. Today let us see some verses from the book of Psalms. Psalms chapter 135 verse 7. He it is who makes the clouds rise at the end of the earth, who makes lightning for the rain, and brings forth the wind from his storehouses. And brings forth the wind from his storehouses. భూదిగంతముల నుండి ఆవిరిని లేవచేయువాడు ఆయనే. వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. ద గాడ్ ఇన్ ద బైబిల్. భూమి మీద ఆవిరి లేచింది అని అంటే అది ఎవరు లేపుతున్నట్లు? దేవుడేనట ఇక్కడ రాయబడి ఉన్నది. వాన కురిగినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళచేయును. దేనికంట? గాలి నిధుల్లో ఉందంట. ఈ స్టోర్ హౌసెస్ ఉన్నాయంట గాలికి సంబంధించి. గాలిని బంధించి దాచి జాగ్రత్తగా ఉంచారు దేవుడు. మానవులకు అవసరమైనప్పుడు ఆయన ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఇవ్వటం కోసం దాన్ని భద్రపరిచి ఉంచారంట. ఇది నా బిడ్డలకు మరి మానవులైన వారికి చాలా అవసరము అని చెప్పి దేవుడు గాలిని తన స్టోర్ హౌసెస్లో బంధించి జాగ్రత్తగా దాచారట. మనకు కరోనా వచ్చినప్పుడు ఏం అవసరమైంది? గాలిని మనం పీల్చుకోలేకపోతూ ఉన్నాము. తర్వాత అప్పుడు ఆక్సిజన్ కూడా బయట కొనుక్కోవటానికి కూడా దొరకలేదు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే, నాకు స్టోర్ హౌసెస్ ఉన్నాయి, విండ్ యొక్క స్టోర్ హౌసెస్ ఐ హ్యావ్ అంటున్నారనమాట. మెరుపు పుట్టించువాడు ఆయనే అని చాలా క్లియర్గా ఇలా సృష్టిలోని సమస్తము గురించి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో రాయబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం నమ్మినా నమ్మకపోయినా, తెలుపే, నలుపే, తర్వాత మంచి చెడు ఇలాంటివి మరి మనం దీనిలో ఉన్నాయి. కాబట్టి విశ్వాసం ఉంటే విశ్వసించవచ్చు, లేదు విశ్వాసం లేని వాళ్ళు వదిలివేయవచ్చు. దేవుడైతే నేనే చేసింది అని చెప్పి ఆయన సృష్టికర్తగా సమస్తం నేనే సృజించానని చెప్తున్నారు. ఆయన లేకుండా ఏది సృజింపబడలేదని కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నది. సమస్తం ఈ యూనివర్స్లో ఏమున్నాయో సృజింపబడి ఈ మనుషులతో సహా సమస్తాన్ని నేను సృజించింది అని దేవుడు చాలా స్పష్టంగా ఈ గ్రంథం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మరి చీకటిని వెలుగుని చీకటి అనుకున్న వారికి శ్రమ అని కూడా ఉన్నది. ఈ విషయాల్ని మనం గ్రహించి వాస్తవాలు తెలుసుకుందాం.